ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నా అనుకుంటుండ్రా? సుప్రీంకోర్టు అయితే సూపర్ తీర్పు ఇచ్చింది ఫ్రెండ్స్. పెళ్లి చేసుకున్న అమ్మాయిలను పని మనుషుల్లాగా చేస్తున్నారు కదా జనాలు. అందుకనే కొంతమంది అయితే ఇంట్లో పని చేస్తలేదని విడాకులకే ఉరుకుతూరు. పెళ్ళం అనేది పని మనిషి కాదని సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. అలా అని భర్తలనే పని చేయమని మేము అనము. ఎప్పుడైనా సాధన అయితే మీరు కూడా కొంచెం సాయం చేయండి అని కూడా తీర్పు ఇచ్చిందంట. మీకు ఈ కిచెన్లో వేడికి ఉడికి మేము వచ్చి అన్నం వడ్డించేటోళ్ళను ఇంకా కాల్చినట్టు మాటలని భలే టార్చర్ చేస్తారు కొంతమంది అయితే. వాళ్ళ కోసం ఈ తీర్పు అయితే భలే పనిచేస్తుంది. మా ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారండి, నిజం చెప్తున్నా. ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఆయన చూసుకుంటాడు. నాకైతే బాధ లేదు, కానీ అలాంటి టార్చర్ చేసే వాళ్ళకు మాత్రం ఇది మంచి తీర్పు. ఎందుకంటే మేమే కట్నాలు తేవాలి, మేమే ఇంట్లో వంట పని చేయాలి, ఇంకా మాటలు పడాలి. ఈ గ్యాస్ బాంబు, ఫ్రిడ్జ్ బాంబు, అన్ని బాంబులే మధ్యలో మేము బతకాలి. అవి ఎప్పుడు వేలేడియో తెలియదు. అలాంటి బాంబుల మధ్యలో బతికి మీరు బాంబు వేలిస్తే మాకు నరకం కనబడుతుంది. అర్థం చేసుకోండి, జర అర్థమవుతుందో చూడండి. వంట చేయంగా ఆయిల్ పడి ఎన్ని వాతలు, ఇగో చూడండి ఎన్ని వాతలు ఉన్నాయో. ఇంకా మంచిగా కనబడతలేవు మీకు. అందుకని మమ్మల్ని కొంచెం పాపం అనండి. పాపం అనకపోయినా మంచిదే, కానీ టార్చర్ బంద్ చేయండి, ఓకేనా? టార్చర్ చేసే వాళ్ళకి చెప్తున్నాం, ఓకేనా? సుప్రీంకోర్టు సూపర్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.